ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 1-3-2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షము త్రయోదశి రాత్రి 7:11 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 6:19 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత అమృత ఘడియలు ఉన్నాయి. వర్జము రాత్రి 9 గంటల నుంచి 10:33 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:32 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:38కి, సూర్యాస్తమయం 6:19. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పర్వాలేదు, శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, విద్యా పరిపూర్ణత. ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా అందులో పాలు పంచుకోండి. లాటరీల వల్ల ధనప్రాప్తికి అవకాశం ఉంది. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్పకుండా ప్రాంగణ నియామకాల్లోకి వెళ్ళండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల మంచి ఉద్యోగ ప్రయత్నం ఉంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా శుభవార్త వినే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి అనుకూలమైన శుభయోగాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విదేశాలు, స్వదేశాల్లో కూడా శుభయోగం చాలా బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభము. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభం అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును. ప్రశాంతమైన ఆనంద జీవనంగా చెప్పబడుతుంది. శుభకర సంతాన వార్తలు ఉన్నాయి. వైవాహిక జీవన అనుకూలత ఉంటుంది. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం. చాలా చాలా సంతోషమైనటువంటి వార్తలు వినే అవకాశం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఐ లాంటి శుభవార్తలు వినవచ్చు. ఇవాళ ఆదివారం కాబట్టి అలాంటివి లేకపోయినా అటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ లాభం. లాటరీల వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు. కుటుంబ పరంగా సౌఖ్యత, సంతాన యోగం, వైవాహిక జీవనం, ప్రశాంతమైన శుభ జీవనాలు, విహారయాత్రలు, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు. వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, లాటరీల వల్ల ధనప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పండగ వాతావరణం. వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, లాటరీల వల్ల ధనప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. విద్యార్థి విద్యాలాభం.
పోటీ పరీక్షలు తప్పక విజయాన్ని సాధించడం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగలకు అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, రైతులకి పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆరోగ్య లాభాన్ని పొందుకోవచ్చు, కుటుంబ పరంగా సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా చాలా ఆనందకరమైన యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థికి, ఉద్యోగస్తులకి ప్రశాంతత, లాభం, లాటరీల ధన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన ఆనంద యోగాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, మంచి దర్శక నిర్మాతలకు లాభాలు, చిత్రం విజయవంతంగా ప్రదర్శించే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి పదవి లభించవచ్చును, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందిన అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమైనటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. వ్యాపార రంగంలోనూ, విద్యా పరిపూర్ణతలోనూ అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, ఇదంతా మీకు చాలా మంచి ఆనందకరమైన శుభనీయం చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాకపోతే డబ్బులు ఇవ్వడం, అప్పు చేయడం, అప్పు ఇవ్వడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వాహనం వేగంగా నడపడం వల్ల ఇబ్బంది. స్నేహితులతో ప్రయాణాల కన్నా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు మంచివి. అంటే ఈ డబ్బు విషయంలో, వాహన విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు చాలా అనుకూలవంతమైనటువంటి శుభకర, మంగళప్రద, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందిన అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించవచ్చు. కొన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ప్రయోజనాలు. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, బంధుమిత్రులతో అనుకూలత, నిశ్చయితాంబులు ఇచ్చిపుచ్చుకోవడం, లేదంటే శుభకరమైన సంతాన వార్తలు, బార్సాల, షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఆనంద యుగాలు ఉన్నాయి. కాస్త భగవద్గీత పారాయణం 3వ అధ్యాయం చదువుకోండి. అలా ఎవరికైనా నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మీకు ప్రయోజనవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి యాజ్ యూజువల్ నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, బంధులాభం, మిత్రలాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మీయులతో కలయిక, ఆనందకరమైన కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విందు వినోదాలతో పాలు పంచుకోవడం, రుణపీడ పరిహారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కార్మిక సోదరులకి లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన సుఖ జీవనం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా
ప్రశాంతమైన ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో ఆనందయోగం, ముఖ్యంగా తీర్థయాత్ర సేవన, ప్రయాణం వల్ల లాభాలు బలంగా ఉన్నాయి. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో బదిలీల కోసం ప్రయత్నం చేయవచ్చు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా అభివృద్ధి, వివాహాదృష్ట్యా తాంబూల లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, విదేశాల్లో మంచి స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్ పియాలంటే శుభవార్తలు వినడం, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి వృత్తి, ఉద్యోగ లాభాలు పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, ముఖ్యంగా రుణ విమోచనం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కొత్త కాంట్రాక్ట్ రావడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థిరమైన నివాసము, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడిన వారికి తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రయాణం కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది కలిసి వచ్చేటువంటి అవకాశం, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అనుకున్నది సాధించే అవకాశం, కాకపోతే ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. నిదానం, ఏదైతే మనం అనుకున్నాం అది మాత్రమే సాధించుకునే ప్రయత్నం చేయండి. దానికి మించినది అది మీకు మంచిది కాదు. అంతకు మించి అనే డైలాగు బాగా గుర్తుపెట్టుకోండి. అంతకు మించి మనకు అక్కర్లేదు. ఉన్నంతలోనే మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ధనయోగం ఉంది, రుణ విమోచన ఉంది. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థికి లాభం. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి, పరీక్షలు ఉండవు కాబట్టి, కాంపిటేటివ్ పరీక్షల్లో మీకు లాభం. ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కూడా విజయం ఖాయం. ప్రశాంతమైన వాతావరణం, బుద్ధిబలం బాగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వింటారు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం కాస్త జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే తొందరపాటుతనంతో వాళ్ళు ఏ చెప్తే అది నమ్మకండి. వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి. రైతన్నలు కాస్త జాగ్రత్త. నకిలీ విత్తనాలు అమ్మేటువంటి విధవలు చాలా మంది ఉన్నారు. ఈ నకిలీ విత్తనాలు అమ్మే విధవల్ని నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళని వేడి నూనెలో కుంభీపాకం చేయాలంట. నేను కుంభీపాకమే చేయాలి వాళ్ళని. కాబట్టి ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. నకిలీ విత్తనాలకు వెళ్ళకండి. ప్రభుత్వ ఆమోదితమైనటువంటి డీలర్ దగ్గరనే మీరు విత్తనాలు కొనుగోలు చేస్తే తప్పకుండా పంట లాభం ఉంటుంది. లేదా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. బట్ పర్వాలేదు, రైతులకి మంచిదే. పూలు పలుకురాలు పండించే వారి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగం లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. ప్రశాంతమైన సుఖజీవనం ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి కూడా బలం కనబడుతోంది.
శారీరక మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు కనబడుతున్నాయి. ధైర్యము, స్థైర్యం, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఆత్మస్థైర్యం వల్ల ప్రతి పనిలో విజయాన్ని సాధించడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తప్పకుండా ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ఆనందకరమైన సంపద బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పలుకు వేల పండించే వరకు అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు విదేశాల్లో పేరు ప్రతిష్టలు బలంగా ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వీరికి 3 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ధైర్య ఆనంద యోగాలు. ఎందుకంటే వీరికి మనోధైర్యం బాగుంది, పంచగ్రహ కూటం ఉందిగా, తప్పకుండా మీకు అద్భుతమైన యోగం ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ముఖ్యంగా ప్రయాణ లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, అనుకున్నది సాధించడం, కుటుంబ సౌఖ్యం, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైనటువంటి సంపద, విదేశాల్లో కూడా నూతన వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పలుకు వేల పండించే లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి వ్యక్తులతో పరిచయం, అంటే మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అంటే దైవ కార్యక్రమం కావచ్చు, వివాహం కావచ్చు, గృహప్రవేశాది కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యముతో ప్రారంభమవుతుంది మీ యొక్క డే వాళ్ళ. చాలా మంచి ప్రశాంతత, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకు వేల పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వింటారు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల అన్యోన్యత, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, వాహన యోగం చాలా బాగా అనుకూలంగా కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.